హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఏపీలో ఇంటర్ ఫలితాలు ఈ నెల అంటే ఏప్రిల్ 18, 19 రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో మార్పు, ఇంకొకటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారటం వల్ల ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక నెల నిర్వహించడం జరిగింది. ఇంకా పేపర్ కరెక్షన్ కూడా పూర్తి అయ్యింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. ఈ ప్రాసెస్ కూడా ఈ నెల 16 లోపు పూర్తవుతుంది. పూర్తయిన ఎమ్మటే ఈ ఫలితాలు అనేటువంటివి 18 లేదా 19 రిలీజ్ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా మీరు రిలీజ్ అయిన తర్వాత ఈ ఫలితాలు చూసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఆందోళన చెందవద్దు. ఎందుకంటే మీకు ఎంటమ్మడే రీవాల్యుయేషన్ ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నట్లయితే మీ పేపర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేత వాల్యుయేషన్ చేపిస్తారు. కాబట్టి మీకు న్యాయబద్ధంగా మార్కులు అనేటువంటివి వస్తాయి. ఇక మీ పేపరు అంటే మొదట రివాల్యుయేషన్ కంటే ముందు కరెక్షన్ చేసినటువంటి లెక్చరర్కి మార్కుల వేరియేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు పెనాల్టీ విధించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడా ఆందోళన చెందొద్దు విద్యార్థులారా. అట్లే ఏమన్నా మీకు ఒకవేళ సబ్జెక్ట్స్ ఏమన్నా ఫెయిల్ అయినట్లయితే ఎక్కడ కూడా బాధపడవద్దండి. ఎంటమ్మడే మీకు ఒక నెల రోజుల లోపల సప్లీ నిర్వహిస్తారు. రిజల్ట్ కూడా ఎంటమ్మడే వస్తాయి. కాబట్టి మీరు అందరితో పాటు పై తరగతులకు వెళ్ళవచ్చు. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవద్దు. సో మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోలు తీసి మీకు నోటిఫికేషన్ రూపంలో అందిస్తూ ఉంటాము. మీరు ఇన్ఫర్మేషన్ చక్కగా తెలుసుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.